టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక పక్కా ప్లానింగ్ తో తన కెరియర్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈసారి తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథల ఎంపిక నుంచి టెక్నీషియన్ల వరకు ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం రామ్ ఒకేసారి 2 భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని నూతన దర్శకుడు లోగి విఘ్నేష్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు అనుభవజ్ఞులైన దర్శకులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ రామ్ మాత్రం లోగి విఘ్నేష్ చెప్పిన వైవిధ్యమైన కథకు ఫిదా అయిపోయారట. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రామ్ స్వయంగా ఇన్వాల్వ్ అయి ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాని రామ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే ఇందులో విలన్ గా మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ గా మెప్పించిన ఫహద్ ఇప్పుడు రామ్ తో తలపనుండడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఒక పక్క రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, మరోపక్క ఫహద్ సెటిల్డ్ యాక్టింగ్, ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్ వెండితెరపై ఒక విజువల్ ట్రీట్ లా ఉండబోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కుదిరితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించడం ఖాయం. కేవలం లోగి విఘ్నేష్ సినిమా మాత్రమే కాకుండా రామ్ తన సొంత బ్యానర్ శ్రవంతి మూవీస్ లో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. తన సొంత నిర్మాణంలో వచ్చే సినిమా అంటే ఖచ్చితంగా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మాస్ ఆడియన్స్ కు నచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ 2 సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంటే రామ్ అభిమానులకు త్వరలోనే ఒకే ఏడాదిలో 2 సినిమాల అప్డేట్స్ అందబోతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో రామ్ తన రూట్ మార్చి కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సినిమాల పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని స్క్రిప్ట్ దశలోనే పూర్తి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. తద్వారా ప్రేక్షకులకు ఒక నాణ్యమైన సినిమాను అందించడమే తన లక్ష్యమని ఆయన నిరూపిస్తున్నారు. మొత్తానికి రామ్ పోతినేని ఈసారి డబుల్ ఇంపాక్ట్ చూపించడానికి రెడీ అయ్యారు. అటు కొత్త దర్శకుడితో ప్రయోగం, ఇటు ఫహద్ ఫాసిల్ వంటి దిగ్గజ నటుడితో పోటీ. ఇవన్నీ చూస్తుంటే రామ్ కెరియర్లో ఇవి మైలురాయి చిత్రాలుగా నిలిచిపోతాయనిపిస్తోంది. రామ్ తన సినిమాలతో మళ్లీ పాత వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి.